స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీ నామానికి మహిమ దేవా. Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. తండ్రి కృప దయచేయము దేవా, తండ్రి కృప దయచేయము దేవా, కృప దయచేయము దేవా, కృప దయచేయము దేవా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. మహాపరిశుద్ధుడా, జీవముల దేవా, జీవాత్మకి స్తోత్రం, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం దేవా, నాయనకి స్తోత్రం దేవా. ఇంత మటుకు ప్రభావ మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం, పాటల మహిమ తెచ్చుకున్న విధానం బట్టి స్తోత్రం దేవ ప్రభా. తండ్రి మరభావానికి స్తోత్రం ప్రభావ, మాకు మంచి స్వరం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం దేవ ప్రభా. అయ్యా నీలో జ్ఞానించడానికి ప్రభావ, నీలో సాగిపోవడానికి బదాయిచ్చేము దేవానికి స్తోత్రం ప్రభా. తండ్రి మేము మనసులో పడిపోకుండా ప్రభా నేను చూస్తే ప్రభా, నీ లేవడానికి బదాయిచ్చేము ప్రభావ స్తోత్రం దేవా. హల్లెలూయా ప్రభానికి స్తోత్రం, సహాయం చేయము దేవా, నిలబెట్టుము దేవా కానీ స్తోత్రం దేవా. మహిళ దయచూపు దేవానికి స్తోత్రం ప్రభానికి స్తోత్రం ప్రభా. తన దిన పడిపోతాం క్షమించుము దేవా, నిలబెట్టుము దేవానికి స్తోత్రం దేవా. అయ్యా మనసుల వైపు కాకుండా ప్రభావ నీ వైపు చూసే కళ్ళు మాకు దయచేయము దేవానికి స్తోత్రం దేవా. పరిశుద్ధ దేవానికి స్తోత్రం ప్రభావ. వెనగల చెవులు గ్రహించడం మాకు దయచేయము దేవానికి స్తోత్రం దేవా. ఏనాకాలం ప్రభావ నీ బలం పొందుకుంటే ప్రభావ, శక్తి పొందుకుంటే ప్రభావ, జ్ఞానం మాకు దయచేయము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ప్రభానికి స్తోత్రం, వాక్యం బోధిస్తున్న ప్రభావ ప్రభా నీ దాసుని నిలబెట్టు నడిపించుము దేవానికి స్తోత్రం ప్రభావ. ఆయనలో మాట్లాడుకున్న ప్రభావ, ఆయన మాట్లాడుకున్న ప్రభావ, ఆయనలో మీరు నడిపించుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఆయన ముఖాంతరం మీరు నడిపించుకు దయచేయము ప్రభానికి స్తోత్రం ప్రభావ. తను ఇంకా రాయబడిన నడిపించుము దేవానికి స్తోత్రం దేవా. వాళ్ళ అడ్డగిస్తున్న ప్రభావ, సాతానుకు అధికారం కుల్లగొట్టుము దేవానికి స్తోత్రం ప్రభావ. వారి బంధకాన్ని విడిపించుము దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవా. ఎంతమంది ప్రభావ బలహీన ప్రభావ బలపచ్చుము దేవానికి స్తోత్రం ప్రభావ. తండ్రి కురిగిన లేవనెత్తుము దేవానికి స్తోత్రం ప్రభావ. ఎంతోమంది ఆరోగ్యంతో వాళ్ళ ఆరోగ్యం దయచేయము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి దుఃఖంలో ఏదో ప్రభావ దుఃఖంలో ఓదార్చుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి కళ్ళతో చెందుకు నేను తోడటానికి సెలవిచ్చిన దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఎంతమంది ప్రభావ, ఎంతమంది ప్రభావ బిడ్డలు ప్రభావ బలైన ముడి సొసపచ్చుము దేవానికి స్తోత్రం ప్రభావ. తండ్రి నీ గాయపడిన అసలు లేవనెత్తుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి నీకు స్తోత్రం, చిన్న మంద భయపడక సెలవిచ్చే దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఎక్కడైతే ముగ్గురు ఉంటారు ప్రభావ, వారి మధ్య ఉంటుంది వాగ్దానం చేసే దేవానికి స్తోత్రం దేవా. నమ్మదైన దేవ, మహోన్నతానికి స్తోత్రం దేవా. తండ్రి మళ్ళీ క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఎవరితో మా జ్ఞానం దయచేయము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి మనసులో వెళ్తున్న ప్రభావ, మా జ్ఞానం కూలిపోయిన ప్రభావ, నీ జ్ఞానం మాకు దయచేయము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ప్రభావానికి స్తోత్రం, క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. నిలబెట్టుము దేవానికి స్తోత్రం దేవా. మళ్ళీ దయచూపు దేవానికి స్తోత్రం స్తోత్రం దేవా. తండ్రి వాళ్ళ దయచూపు దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఈ లోకంలో పడిపోకుండా కార్యములు జరిగించుము దేవానికి వాళ్ళ దయచూపు దేవానికి స్తోత్రం దేవా. దావీదు కుమారుని దాటి వెళ్ళకుము దేవానికి స్తోత్రం దేవా. దావీదు కుమారుని కరుణించుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి వాళ్ళ దయచూపు దేవానికి స్తోత్రం దేవా. తండ్రి వాళ్ళ లేవనెత్తుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి మాటలార క్రియలార ప్రతిమ క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి మన క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. నా మన క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. నా క్షమించుము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి మన క్షమించుము దేవా. పరిశుద్ధుడానికి స్తోత్రము దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఎక్కడో మమ్మల్ని పడిపోయిన మమ్మల్ని ప్రభా, మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రం దేవా. నీకేమి చిరునవ్వు తీర్చుకోలేం ప్రభావానికి స్తోత్రం దేవా. మేమైతే మట్టి వారి ప్రభావానికి స్తోత్రం దేవా. మేమైతే ఒట్టి దూపినాడు ప్రభావ, ఒట్టి మన్ను వారి ప్రభావానికి స్తోత్రం దేవా. తండ్రి వాళ్ళు పనికొచ్చని పాత్ర దయచేయము దేవానికి స్తోత్రం దేవా. అన్ని విషయాలు గొప్ప తెచ్చి నడిపించమని చేస్తున్నాం వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయమును దేవుడు ఆయన కృపను అనుగ్రహించి మనందరినీ ఐక్యపరిచి ఆయన సన్నిధానంలో కూర్చునిబెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. అవును, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ కూడా
మనము తండ్రి అని పిలువగానే మొరపెట్టగానే మన మధ్యలో మన దగ్గరికి వస్తూ ఓదారుస్తూ వస్తున్న దేవునికి వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్. రండి వాక్య ధ్యాన నిమిత్తం కీర్తనలు గ్రంథము 23వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన చాలు. నన్ను పరుండ అదే చేయుచున్నాడు. 28వ అధ్యాయము 9వ వచనం. నీ జనులను రక్షింపుము, ఉమ్, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, ఉమ్, వారికి కాపరివై నిత్యం వారిని ఉద్ధరింపుము. చాలమ్మా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం యేసయ్య, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. ఈ రాత్రికాల సమయం ప్రభా, చిన్న మందగా కూడిన ఆయన ప్రభా, నీ సన్నిధానముల ప్రభా నిన్ను స్తుతించడానికి వచ్చే నామదేవా. అవును ప్రభా, ఇద్దరు ముగ్గురు ఈ నా నామలో ఎవరైతే ఎక్కడైతే కూర్చుంటారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. మేము నాయన ప్రభా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నాము తండ్రి. మా మధ్యలో నీవు ఉన్నావని నమ్ముచున్నాము ప్రభు, నీకు స్తోత్రము తండ్రి. విశ్వసిస్తున్నామయ్యా, మేము అనుభవిస్తున్నాము దేవా, నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని దర్శించి మాతో ఉన్నందుకు ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా నాయన ప్రభా మీ వాక్కు ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని మన ప్రభా వీక్షిస్తున్నటువంటి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో బ్రతిమలాడి అడిపెట్టుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. ఇక్కడ 23వ అధ్యాయంలో దావీదు రాజు రాసినటువంటి ఈ కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఇంకా అదే, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఏమంటున్నాడు? తన వ్యక్తిగతంగా ఆయనను ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఏమని? నీవే నా కాపరివి, నీవే నా కాపరివి, నీవు తప్ప నాకు వేరొకరు లేరు అని చెప్పేసి దేవుని సన్నిధానములో పూర్ణ హృదయముతో ఆయనను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చూసేసరికి ఏమంటున్నాడంటే, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమైపోయినంటే వీరికి ఏదో ఆపద వచ్చింది. ఈ యొక్క కాపుదల నుంచి, ఈ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి ఈ కాపుదల నుంచి వారు తొలగిపోయి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, నీవే వారికి నీ కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని చెప్పేసి దేవుని సన్నిధానంలో పడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క కాపరి వారి ఎవరిని ఉద్ధరింపమంటున్నాడు? ఆయన స్వాస్థ్యముగా ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఆయన స్వాస్థ్యముగా ఎవరినైతే తీసుకున్నాడో, ఆయన స్వాస్థ్యకు హక్కుదారులుగా ఎవరినైతే మార్చాడో, వారు ఏమైపోయినాడు? వీరేమైపోయినంటే వారు కాపుదల నుంచి బయటకు వెళ్ళినట్టు ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వారిని ఏమంటున్నాడు? నువ్వు వారికి కాపరివై వారి నిత్యము ఉద్ధరించుమయ్యా అంటున్నాడు. నిత్యము, ఒక్కరోజు కాదు. కునుగక కాపాడు వంటి ఆ దేవుడిని అడుగుతున్నాడు. నువ్వు నిత్యము నీవు వారికి కాపరివై వారి ఉద్ధరించుమయ్యా. వారు ఎవరు కాదు, వారు నీ స్వాస్థ్యము. వారు ఎవరో కాదు, నీ స్వాస్థ్యము. నువ్వు ఏర్పరచుకున్న వారు, నువ్వు విడిపించిన వారు, నువ్వు నడిపించిన వారు, నువ్వు ఎన్నుకున్న వారు, నీవు ఆశీర్వదించబడిన వారు, నీ ద్వారా ఆశీర్వదింపబడిన వారు, నీవు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించినటువంటి నీ స్వాస్థ్యము. నీవు వారి మధ్యలో నివాసం ఉండి వారిని హెచ్చరించి వారిని సరియైన మార్గంలో నడిపించినావు. నీ ఆజ్ఞలనిచ్చి, నీ ధర్మశాస్త్రమునిచ్చి వారిని పాపంలో పడిపోకుండా నిలబెట్టుకోవాలని ఆశపడ్డావు ఓ ప్రభువా. అందుకే వారు అయినా కానీ వారేం చేస్తూ తోవదప్పిపోతున్నారయ్యా. వారి కాపరివైన వారిని నిత్యము వారిని ఉద్ధరించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ నేనైతే
ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నన్ను ఏదైతే బాల్యం నుంచి నేను అరణ్యంలో ఉన్నా కానీ, ఆ గొర్రెల కాపరిగా నేను అరణ్యంలో ఉన్నా కానీ నన్ను ఆదరించినటువంటి దేవుడు, నన్ను కాపాడినటువంటి దేవుడు, నన్ను నిలబెట్టినటువంటి దేవుడు, ఆ సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా దాటి నోట పడకుండా నన్ను కాపాడినటువంటి దేవుడు నాకున్నాడు. కాబట్టి ఆయనే నా కాపరి అని చెప్పేసి ఆయన పూర్ణ హృదయంతో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవే నా కాపరివి, నాకేమీ కలగదు. అడవి మృగములు వచ్చినా, సింహములు వచ్చినా, ఆ ఎలుగుబంటిలు వచ్చినా, ఎంతమంది రాజులు వచ్చినా నన్నేమి చేయలేరయ్యా. ఎందుకంటే నువ్వు నా కాపరివి, నన్ను కాచివాడవు నువ్వే. నాకు ఆయుధముగా, నాకు విరోధముగా ఏ ఆయుధమో వర్ధిల్లదు, ఎందుకంటే నువ్వు నా కాపరివి. ఈయన కాపరి ఎవరయ్యా అంటే సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించిన వాడు, సముద్రములను నీటిని భూమి మీద ఉన్న సమస్తమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరి కాపరి అయి ఉన్నాడు? ఇప్పుడు దావీదుకు కాపరి అయి ఉన్నాడు. ఆయనను కాపాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నాకేమీ కలగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక కీర్తనలో చెప్తాడు, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు, అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన అనుభవించున్నాడు కాబట్టి దాన్ని చెప్తున్నాడు. ఆయన అనుభవం పూర్వకంగా చెప్తున్నాడు, ఏదో ఆ సూచి కాదు, ఎవరో చెప్పిన మాట కాదు ఇది, ఆయన స్వయముగా అనుభవించి చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన కాచి కాపాడిండు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ కాపాడిండు. ఎందుకనగా ఆయనను ఎందుకు కాపాడిండు అయ్యా అంటే ఆయనను ఆశ్రయించిండు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క దావీదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయించిండు. ఆయన సహాయము కోరినాడు. నీవు తప్ప నన్ను బ్రతికించేవారు నాకు ఎవరు లేరు, నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నీవే సర్వశక్తిమంతుడవు. నా తండ్రి అక్కరకు రాదు, నా బలం అక్కడికి రాదు, నా అన్నదమ్ములు అక్కరకు రారు, నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీరందరూ ఏమీ చేయలేరు. కానీ ఆ ఆపదల నుంచి కానీ ఎలాంటి కీడుల నుంచి కానీ తప్పించడానికి నీవే సమర్థుడవని చెప్పేసి ఆయన ఆశ్రయించినాడు. పూర్ణ హృదయంతో ఆయనను ఆశ్రయించినాడు. కాబట్టి ఆయన నోరారా ఒప్పుకున్నాడు, నీవే నా కాపరివి దేవా. హల్లెలూయా. అందుకే నాకేమి కాదు, నా కాపరివై ఉన్నటువంటి దేవా, నన్ను ఏ విధంగా కాపాడినావో, నిత్యము నన్ను నీడవల వెంటాడి ఏ విధంగా కాచి కాపాడినావో దేవా, అదే విధంగా నీ స్వాస్థ్యమును కూడా నువ్వేం చేయమంటున్నాడు? ఉద్ధరించయ్యా, వారిని ఆశీర్వదించమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు వారిని నీ స్వాస్థ్యమును ఏం చేయాలి? నువ్వు నిరంతరము నన్ను ఏ విధంగా కాపాడుతున్నావో వారిని కూడా ఆ నిత్యం వారిని కాపాడయ్యా, వారిని ఆశీర్వదించయ్యా, వారిని ఉద్ధరించయ్యా అని చెప్పేసి తండ్రి సన్నిధానం, ఆ ప్రభు అయిన తండ్రి సన్నిధానంలో పడి ఆయన ఏమి గోజాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవును, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ఆనుకోవాలని ఇష్టపడతారో, ఆయన ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో వారికి కాపరి అయి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఏమని? పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆయనకు ఎవరైతే లోబడతారో, ఆయన ఇష్టానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఆయననే తన స్వాస్థ్యంగా ఎవరు ఎన్నుకుంటారో, ఆయనగా ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో, ఆయన చిత్తానుసారంగా ఎవరు నడుస్తారో వారికి ఆయన కాపరి అయి ఉంటాడు. వారు ఏం చేస్తాడంటే ఆయన వాగ్దానం వారిలో ఫలింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదురాజు ఆ విధంగా చేశాడు కాబట్టి, అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన హృదయానుసారుడుగా మార్చుకున్నాడు. హల్లెలూయా.
ఆయన హృదయానుసారులుగా మార్చుకున్నాడు. ఆ యొక్క అర్హత ఎవరికంటే వారికి ఇవ్వలేదు. హల్లెలూయా. ఆ అర్హత ఎవరికంటే వారికి ఇవ్వలే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఉమ్, వారసులు కానేరని మీకు తెలియదా? ఉమ్. మోసపోకుడి, జారులైనను జారులైనను విగ్రహారాధికులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కాపరి అయ్యి అంటే ఇక్కడ చెప్పినటువంటి వారందరికీ ఆయన కాపరి కాడు. వారి కాపరి వేరే ఉన్నాడు. కానీ ఈయన ఎవరికి కాపరి అంట? అట్టి వారైనప్పటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి వారు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో, ఆయన రక్తం వలన, ఆయన ఆత్మ వలన ఎవరైతే కడగబడతారో వారికి దేవుడు ఏమైనాడు? కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కాపరి ఎవరికంటే వారికి కాపరి కాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రైస్తవులు అనబడిన అందరికీ కాపరి కానే కాడు. ఎవరైతే ఆయన సువార్తకు లోబడి, ఆయన వాక్యకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఎవరైతే ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి అని ఆయన హృదయాంతరంగంలో ఒక భయము కలిగి, ఒక భక్తి కలిగి, ఎవరైతే వాక్యమును తన హృదయంలో రాసిపెట్టుకొని దానికి లోబడి జీవించాలని ఆశపడతారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి ఇష్టలుగా లేకపోతే ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? ఆయనకి ఇష్టలుగా లేకపోయారు కనుక వారు ఏం చేయండు? అడవిలో రాలిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే పాపములో నుంచి విడవబడతారో, ఎవరైతే శాపములో నుంచి విడవబడతారో, ఎవరి దోషములు అయితే పరిహరింపబడతాయో వారు నీతిమంతులుగా మార్చబడతారు. వారు ఆయనకు వారు ఏమి చేస్తారు? ఆయనను కాపరిగా స్వీకరిస్తారు. ఆయనను కాపరిగా అంగీకరిస్తారు. ఎవరంటే వారు అంగీకరించరు. ఎందుకనగా అంటే వారు కడగబడలేదు. ఆయన వాక్యం వారిలో ఫలింపలేదు. వారు ఏం చేస్తారంటే తన ఆసక్తి మీద, తన బలం మీద, తన ఆలోచన మీద ఆధారపడి ఏం చేస్తారంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వరు. కానీ నేను అనే హృదయం, ఆ యొక్క అహంకారం, ఆ గర్వము తన హృదయంలో ఉంచుకొని ఏమంటారంటే మేము కూడా క్రైస్తవులం, మేము కూడా మారినాం అని చెప్పుకుంటారు. వారు మారు మనసు పొందలేదు కానీ ఏమైపోయారు? క్రైస్తవులుగా మారబడ్డారు. హల్లెలూయా. లోపలుగానే ఉంటారు, అన్యాయం చేస్తారు, అన్నీ ఉంటారు. కానీ వారికి ఏమి లేదు? నన్ను దేవుడు చూస్తున్నాడనే భయము లేకుండా
నన్ను దేవుడు చూస్తున్నాడని ఆ భయము లేకుండా వారు ఏం చేస్తారంటే ఈ లోకంలో వాళ్ళ జీవనము సాగిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు కాపరి కాడు. వారి కాపరి ఎవరు? సాతాను. వారు అబద్ధమునకు జనకుడు. హల్లెలూయా. వారు ఎక్కడ ఉంటారు? మళ్ళా ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. కానీ దావీదు రాజు ఆ విధంగా చేయలేదు. సౌలు రాజు తరుముతున్నప్పటికి కూడా దేవా నీ చిత్తము జరుగునుగా కానీ పరిగెడుతున్నాడే కానీ ఏంటి ప్రభువా నేను నీకెప్పుడైనా విరోధంగా నీకేమైనా చేసిందా అని చెప్పేసి ఒక్కో మాట కూడా ఒక ఆయన మాట్లాడలే. కానీ సౌలు రాజు ఆయనకు దొరికినా కూడా ఆయన ఏం చేయలేదు, చంపలేదు. ఎందుకంటే ఆయన దేవుని చేత అభిషేకింపబడినవాడు. సౌలు రాజుకు భయపడట్లేదు కానీ ఆయనలో ఉన్నవాడికి భయపడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. సౌలు రాజుకు భయపడట్లేదు కానీ ఆయనలో ఉన్నవాడికి భయపడుతున్నాడు. ఆయనలో ఉన్నవాడెవరు? ఆయన సర్వశక్తిమంతుడు, ఇదొక సృష్టికర్త. హల్లెలూయా. కాబట్టి దానికి భయపడి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమి చేయకుండా పక్కకు దాక్కుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు కదా ఈ నూతన నిబంధన సంఘాన్ని కూడా ఏమంటున్నాడంటే నా యొక్క దాసులకు మీరు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కానీ అది నా యొద్ద రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మంచి నీళ్ళు ఇస్తేనే రాసుకున్నటువంటి దేవుడు అపకారము చేస్తే రాసుకోడా? ప్రైజ్ ది లార్డ్. మేలు చేస్తే రాసుకున్నటువంటి దేవుడు అపకారము చేస్తే అపాయం కూడా వాళ్ళు కలగజేస్తే అది రాసుకోడా? అందుకే అది ఎరిగినటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి ఆ యొక్క దావీదు ఏమంటున్నాడు? ఆయనలో ఉన్న వారికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఈయన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నా కాపరి, నన్ను నడిపించువాడు ఆయనే, నన్ను కాయువాడు ఆయనే, నన్ను బ్రతికించువాడు ఆయనే, నన్ను నడిపించువాడు ఆయనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నన్ను నడిపించువాడు, నన్ను కాయువాడు, నాకు అనుదినము ఆహారము ఇచ్చువాడు ఆయనే. ఏ సమయంలో ఏది కావాలో అది అనుగ్రహించువాడు ఆయనే. దానికి ఆయన సమర్థుడు. ఆయన ఆశీర్వాదం పొందదు కోరిన వాడు ఎవరు కూడా ఆయనకు విరోధముగా మాట్లాడడానికి కానీ క్రియ చేయడానికి ఎవరు కూడా సాహసము చేయరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను గుర్తెరిగినాడు. ఎందుకంటే ఆయన పొట్టివాడైన చిన్నపిల్లవాడైనప్పటికీ కూడా బాలుడైనప్పటికీ కూడా ఆ సింహము నోట నుంచి దేవుడు విడిపించినాడు. అది అప్పుడు అనుకున్నాడు ఇది నేను కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నన్ను విడిపించిన వాడు నా పితరుల దేవుడు, ఆ అబ్రహాము ఇస్సాకుల యాకోబుల దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేవుడు నన్ను ఏం చేశాడు? ఆ యొక్క సింహము నోట నుండి ఆ ఎలుగుబంటిలో నుంచి నన్ను రక్షించినాడు అని చెప్పేసి దానికి భయపడ ఆయన అన్నదమ్ములకు భయపడలేదు, తల్లిదండ్రులకు భయపడలేదు, ఆ యొక్క గోలియాతుకు అంత పెద్ద ఉన్న ఆ గోలియాతుకు భయపడలేదు, ఈ లోక శక్తులకు భయపడలేదు. కానీ ఆ దేవుని మీద ఆనుకొని ఆ సర్వశక్తిమంతుల దేవుని ఇష్టానుసారంగా నడిచి ఆయనకు ఏమైనా ఇష్టానుసారుడుగా మారినాడు. ఆయన ఇష్టమైన కార్యములు చేసినాడు. ఆయన జీవిత కాలమంతా కూడా ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఆయన హింసలు అనుభవిస్తున్నప్పుడు కూడా, తరమబడుతున్నప్పుడు కూడా ఆయన దేవుని నీ చిత్తమే నాలో జరుగునుగాక అన్నాడు. కానీ ఇంకా వేరొక మాట ఆయన మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నేను దేనికి భయపడను, ఎందుకంటే నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమేం చేస్తాడంట? అది 23వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆయన ఏం చేస్తాడంట?
పచ్చిక గల చోట్లను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ ఆయన చేయుచున్నాడు. నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కాపరి, నన్ను నడిపించువాడు, నన్ను కాయువాడు, నన్ను ఏలుబడి చేయువాడు, ఈ లోకాశీర్వాదం ఇవ్వడు, ఈ లోక అధికారం ఇవ్వడు నాకు. కానీ ఎక్కడ నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తాడయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శాంతికరమైన జలములు ఎక్కడ ఉన్నవి? ఆయన సన్నిధానములో ఉన్నవి. ఎందుకంటే ఆయన గ్రహించినాడు, ఈ లోకంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, నేను ఇక్కడ యాత్రికులను పరదేశుడు. ఇది ఏమున్నా కానీ కొన్ని రోజులే. కొన్ని రోజుల తర్వాత నా కాపరి నన్ను తీసుకెళ్తాడు, ఆయన మందలో చేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను విడవబడను, ఆయన మందలో చేర్చబడతా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా పితరుల యొద్దకు చేరుతా, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో నేను చేరుతా అని ఒక విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయనే నా కాపరి. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఏమంటున్నాడు ఇక్కడ? తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడా? నేను నడుస్తా అంటున్నాడా? ఆయన నీతిని బయలుపరచడు. ఆయన ఆయన తను తాను హెచ్చించుకోవట్లేదు, కానీ తను తాను తగ్గించుకొని నన్ను నడిపించువాడు ఆయనే. నేను నడుస్తున్నది నా గొప్పతనము కాదు, నన్ను నడిపించువాడు నా కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహము నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి తప్పించువాడు మాత్రమే కాదు, నన్ను నీతి మార్గంలో నడిపించువాడు ఆయనే. హల్లెలూయా. ఈ నీతి మార్గంలో నడవాలంటే నా శక్తి పనికి రాదు, నా బలము పనికి రాదు, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం పనికి రాదు. కానీ దానిలో ఆ నీతి మార్గంలో నడిపించాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఆ తండ్రి అయిన దేవునికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకే సాధ్యం కాబట్టి ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఆయన తప్ప వేరొకటి నాకు లేనే లేదు. హల్లెలూయా. ఇంకా గడాంధకారపు లోయలో నేను సంచరించినను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నా కాపరి దానికి రాజై ఉన్నాడు. సృష్టించిన వాడు ఆ సృష్టికర్తనే కదా, ఆయన నా కాపరి ఉన్నాడు. ఇంకా నేను దేనికి కూడా భయపడను. నాకేమీ కాదు. నేను తరమబడ్డను, నాకేమీ కాలేదు. నా కూరగాయ ఈట విసిరిన నాకేమి కాలేదు. సింహము దాడి చేసిన నాకేమి కాలేదు. ఈ అంధకారం ఒకటి అది ఆ అంధకారంలో వెళ్ళిన నాకేమీ భయము లేదు. నన్ను కాపాడువాడు నా కాపరి. హల్లెలూయా. నేను విడిపింపబడను, నా యుక్తి చేత నేను విడిపింపబడను, కానీ నేను తప్పించుకోగలను, కానీ నన్ను తప్పించువాడు నా కాపరి. నన్ను కాపాడువాడు నా కాపరి. హల్లెలూయా. ఆ యొక్క కాపరి ఉన్నాడని విశ్వాసముతో ఆయన జీవితము సాగిస్తున్నాడు. ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నాడు? నేను నా అంతా నేను రావట్లేదు. ఏ విధంగా వస్తున్నా? యెహోవా నామములో నేను వస్తున్నా. అక్కడ ఒక తెగింపు ఉన్నది. ఆ దేవుడు ఆయన చేతిలో, ఆయన ఎంత చూస్తే ఎంత ఎత్తుగా ఉన్నాడు, నన్ను
కాపాడినా పర్వాలేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుడికి విరోధముగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోషము ఆయనను కాపాడింది. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తగ్గించి వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి, అది కాదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనే హెచ్చింపబడాలి అని ఆయన హృదయంలో ఒక రోషము కలిగి ఆయన ఎదుర్కోవడానికి వెళుతున్నాడు కాబట్టి, ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి, నేను ఏమైనా పర్వాలేదని అని తెగించి ఆ దేవుని కొరకు నిలబడాలని అనుకున్నాడు కాబట్టి, ఆ దేవుని కార్యం ఇక్కడ జరగాలని అనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయనను కాపాడినాడు. ఆయన ద్వారా ఏం చేశాడు? తన నామాన్ని ఏం చేసి ఉన్నాడు? మహిమపరుచుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఈయన చూస్తే ఇంతే ఉన్నాడు, అయినా కానీ ఆయన ద్వారానే, అందుకే అన్నాడు కదా, ఎవరికి పనికిరాని వారి ద్వారానే ఆయన మహిమ పొందుకుంటాడు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే గుడ్డి వారిని స్వస్థపరిచి ఏం చేసిండు అక్కడ? అయ్యా, ఆయన శిష్యులను ఈయన ఏం పాపం చేసిండు? ఈయన తల్లిదండ్రులు ఏం పాపం చేసిండు? ఈయన గుడ్డివాడు కావడానికి అని అడిగినప్పుడు, అది ఆ విధంగా కాదు, ఆయన దేవుడి నామము మహిమపరచబడడానికి ఆయన గుడ్డివాడిగా పుట్టినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను తగ్గించుకొని దేవుని కోసం నిలబడితివా, నీ ద్వారా నా ద్వారా ఆయన కార్యము, అద్భుత కార్యము జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. అంతేగాని నేను అని నిలబడ్డావా, అయిపోయాను. గొలియాతు అదే విధంగా అన్నాడు. తన శక్తి మీద ఆధారపడ్డాడు, తనకున్న ఆయుధముల మీద ఆధారపడ్డాడు, తన బలం మీద ఆధారపడ్డాడు, తన ఎత్తు మీద ఆధారపడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఎవరికి విరోధంగా ఉన్నాడు? దేవునికి విరోధంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అవును, ఒకవేళ నీ యొక్క అర్హత, నా యొక్క అర్హతను చూసుకొని మనము దానిని ఆధారము చేసుకొని ఒక నిలబడినట్లయితే నీవు నేను కూడా ఒక గొలియాతుమే. హల్లెలూయా. నీవు నేను కూడా ఒక గొలియాతే. అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వాడివే, దేవునికి విరోధంగా, దేవుని కార్యములకు విరోధంగా నడుచుకొనుచున్న వాడివే. హల్లెలూయా. ఒకసారి ఏమవుతుంది? ఒకసారి ఓటమి ఎదురైతుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఓటమి ఎదురైతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టలుగా దేవునికి భయపడి, దేవునికి వాక్కుకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి ఆయన కాపరిగా ఉండి, ఎలాంటి నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా సమస్తము నుంచి ఆయన లేపి నిలబెట్టి ఆయన శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. ఎలాంటి గాఢాంధకరమైన ఒక చీకటి వచ్చినా, ఏది కమ్మికొనినా, ఈ లోకంలో ఏది కమ్మికొనినా దాన్ని పటాపంచలు తీసివేసి ఆయన నేను లేపి ఆయన యొక్క వెలుగులో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నటువంటి ఆ దేశంలో ఆయన నన్ను ఆ యొక్క నిలబెడతాడు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో అక్కడ నన్ను నిలబెడతాడు. అందుకంటాడు కదా, చిరకాలము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమి చేసినా చివరికి ఇది జరగాలి. ఒక క్రైస్తవుడు అని అనిపించుకున్న వాడికి, నేను క్రైస్తవుడను అని అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలంటే ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళవలసినది. వాడు నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే దేవుని చిత్తమును ఎరిగి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు భయపడి, వాక్యానుసారంగా జీవిస్తూ దినదినము ఈ లోకంలో శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఆ యొక్క పౌలు అన్నట్టు ఇవన్నీ ఎంతకాలం ఇవన్నీ శ్రమలు ఎంతకాలము ఇవి ఎన్న తగినవి కావు. ఒకవేళ విడవకుండా వెంటాడిన కానీ ఈ శరీరంలో మన ఉన్నంత వరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ యుగములు ఎక్కడ ఉంటావు? ఆ శాంతికరమైన జలముల యొద్ద, ఆ నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై,
ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆ కృపాక్షేమములతోటి ఆ దేవుని సన్నిధానములు ఎల్లప్పుడూ ఆ యొక్క ఆకలి తప్పులేని ఆ రాజ్యములో ఆయన ఎల్లప్పుడూ ఆ దేవుడితో పాటు ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఆయన పక్కన ఆ సింహాసనంలో కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఆయనే నా కాపరి, యెహోవాయే నా కాపరి. హల్లెలూయా. ఆయన నా కాపరి కాబట్టి నాకు ఏమీ కలగదు. స్తోత్రం. ఆయన నిత్యము నడిపించువాడు, నిత్యము కాపాడువాడు ఆయనే. అవును ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నీవు నేను కూడా ఒకవేళ ఇంత అంత విశ్వాసము కలిగి ఈ యొక్క వాక్యం విన్న తర్వాత కొంచెం విశ్వాసమైన ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల మనము కూడా మన యొక్క జీవితం ఎక్కడ ఉంటుంది, ఆయనతో పాటు ఆ ఆకలి దప్పులేని రాజ్యంలో మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత కావాలంట విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం. స్తోత్రం. అది వెతుకుతున్నాడు దేవుడు. అది నీలో నాలో చూస్తున్నాడు. అందుకంటే వాక్యం ఏమని చెప్తున్నది, ఎవరైనా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు, నరులను పరీక్షించి చూస్తున్నాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు. దానిలో ఒకవేళ ఆ వివేకము కలిగి దేవుని వెతుకువారిలో ఒకవేళ నీవు నేనుంటే మనము ధన్యులం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నీవు నేను ఉంటే మనము ధన్యులం. ఆ దావీదురాజు అన్నట్టుగా అలాంటి విశ్వాసంతో మనం కూడా ఏం చేస్తామంటే ఆయనతో పాటు ధైర్యంగా, అవును దేవా నేను నీ దగ్గరికి వస్తా, ఆ ధైర్యం కలిగి మనము కూడా ఏం చేస్తాం, మాట్లాడగలము. ప్రైజ్ ద లార్డ్. అవును, ఆ విశ్వాసం కలిగి, ఎందుకంటే ఇంతమందిని మనకు ఈ యొక్క గ్రంథములో మనకు మాదిరిగా ఉంచినాడు. అన్నిటికీ మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన జీవం పొందుకొని ఆయన మార్గంలో నడిచినట్టయితే మనం కూడా ఆయన యొద్దకు చేరుతాము. ఆ యొక్క మన పితరులు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నటువంటి ఆ స్వాస్థ్యములో, ఆ రాజ్యములో, ఆ ఆకలి దెప్పులేని రాజ్యంలో నీవు నేను కూడా చేరడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్మదేవా మీ నామానికి మహిమ దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా మీకే వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలయ్యా. ప్రభువా, ఓ మహిమగల మా రాజా, అవును తండ్రి, దావీదు రాజు అయితే అంటున్నాడయ్యా, ఓ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ప్రభా విశ్వాసముతో ప్రభా నీ సన్నిధానంలో అడుగుతున్నాడయ్యా అంటున్నాడు తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. ఆ కాపరే నన్ను కూడా ప్రభా, ఆ కాపరివే దేవా, ఆ కాపరి నన్ను వెతికి రక్షించి నాయన ప్రభా మీ యొక్క నాయన ప్రభా నీకే స్తోత్రములు దేవా. మీ రక్తం ద్వారా నన్ను కడిగి దేవా పరిశుద్ధపరిచి తండ్రి మీ సన్నిధానంలో నిలబెట్టుకున్నారయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రము తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా, నీకు వందనాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమయ్యా ప్రభువా. ఏమీ లేదు తండ్రి, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా. అవును తండ్రి, ఒకటే నీకు ఇష్టముగా జీవించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ వాక్కుకు లోబడి జీవించాలని ఆశపడుతున్నానయ్యా ప్రభువా. అవును ప్రభా, ఆ దావీదు రాజును నడిపిన ప్రభా నీకే స్తోత్రము తండ్రి. ఆ నీతి మార్గంలో నడిపించినట్టు దేవా నన్ను కూడా నడిపించయ్యా ప్రభు. నడిపించేవాడు నీవే దేవా, నువ్వు శక్తిమంతుడవు దేవా, నీకే స్తోత్రము తండ్రి. నా గాయములను కట్టువాడవు నీవే దేవా, నా సంకటములను తీర్చివాడు నీవే దేవా, నీకే స్తోత్రములయ్యా. నేను ఏ స్థితిలో ఉండను ప్రభా, లేవనెత్తువాడవు నీవే తండ్రి, నీకే స్తోత్రములు ప్రభు. ఓ రక్షక,
నీకు వందనాలయ్యా. నన్ను లేవనెత్తి నాయన ప్రభా నీ సన్నిధానంలో నిలబెట్టుకో తండ్రి. నన్ను నీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని నీతిమంతులుగా చేర్చినారయ్యా, నీకు వందనాలయ్యా. ఆ నీతిమంతుల స్వాస్థ్యంలో నన్ను మమ్మల్ని చేర్చుకున్నాము దేవా, నీకే స్తోత్రము తండ్రి. అందుకే దేవా నన్ను పిలిచినావు తండ్రి. అందుకే ప్రభా నన్ను ఏర్పరిచినావయ్యా. అందుకే నన్ను పాపంలో నుంచి శాపంలో నుంచి నన్ను విడిపించినావు దేవా. నన్ను పరిశుద్ధపరిచినావు దేవా. నీ రక్తం ద్వారా నన్ను కడిగినావు దేవా, నీకే స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో నాయన ప్రభా నన్ను కూర్చుండబెట్టడానికి, నన్ను తీసుకెళ్ళడానికి ప్రభు నిన్ను నీవు నాయన ప్రభా అర్పించుకున్నావు దేవా, నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రముల దేవా. అవును ప్రభువా, మీ కృప మాపై కుమ్మరించి నాపై కుమ్మరించి తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. నీ పిల్లలుగా ప్రభా మార్చుకున్న విధానం బట్టి దేవానికి వందనాలు. నీ స్వాస్థ్యమునకు హక్కుదారులుగా మార్చిన విధానం బట్టి దేవానికి స్తోత్రముల దేవా. కృప దేవా, కృప. ఓ దైవమానికి వందనాలు, మీకే స్తోత్రములు 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 ప్రభువా. నీకే వందనాలు, మీకు స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా 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 మీకు వందనాలు, మీకు వందనాలు, మీకే స్తోత్రములు తండ్రి. ప్రభు ఈ యొక్క శ్యామన్న ప్రార్థన చేయి. హల్లెలూయా దైవమా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు 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 దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా సర్వాధికారి నీకు వందనాలయ్యా. మా ఆత్మలకు కాపరి నీకు వందనాలయ్యా. మా జీవమునకు అధిపతివైన దేవా నీకు వందనాలనైనా. అవును తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా దావీదు భక్తుని మా ముందు పెట్టినవు ప్రభా, నీకు వందనాలయ్యా. అట్టి విశ్వాసం, అట్టి నమ్మకం, అట్టి నాయనా ఓ ప్రభా రోషము కలిగి జీవించమని ప్రభా మీకు స్తోత్రము అయ్యా. నీ జీవం గల మాటలు నాయనా మాకు ప్రసాదించినందుకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రము నాయనా. అవును తండ్రి యేసయ్యా, ఎక్కడైతే నాయనా నిన్ను మేము కాపరిగా చేసుకోలేక ప్రభా మా సొంత ఆలోచనల చేత, మా సొంత బుద్ధి చేత నడుస్తున్నాము ప్రభా. అయ్యా నాయనా నీకు వందనాలు, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా, మీకు వందనాలు. అంత పెద్ద దావీదు భక్తుడే ప్రభా తనకు కాపరిగా చేసుకున్నాడు నాయనా. తనకు ఎంతో సైన్యము, ఎంతో బలము నాయనా, ఎంతో ధన భాగ్యములు ఉన్నప్పటికీ ప్రభా మీకు వందనాలయ్యా. అయ్యా తను తాను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాడు ప్రభా, మీకు స్తోత్రము దేవా, నీకు వందనాలైనా. ఏ యోగ్యత లేని ప్రభువా అయోగ్యులమైన మాపై నీ కృప చూపండి దేవా, నీకు వందనాలైనా. దావీదు అంత నీతి పరులము కానప్పటికీ ప్రభా, దావీదు అంత నాయన భక్తి పరులము కానప్పటికీ ప్రభా మీకు స్తోత్రము నాయన. అయ్యా ఆ విధంగా జీవించాలని మేము ఆశ కలిగి ఉంటున్నాం ప్రభా. అయ్యా సహాయము చేయండి ప్రభా, మీకు స్తోత్రము దేవా, నీకు వందనాలు నైనా. ప్రతి మార్గంలో, ప్రతి విషయంలో నైనా అతడు నిన్ను ముందుకు పెట్టుకొని ప్రభా పూర్తి నమ్మకము నీ మీద ఉంచి ప్రభా మీకు స్తోత్రము. యేసయ్యా నిన్ను ఆధారము చేసుకొని నడుస్తున్నాడు ప్రభా. అట్టి యోగ్యత మాకు దయచేయండి ప్రభా, మీకు స్తోత్రము దేవా, మీకు వందనాలునైనా. విశ్వాసములోను ప్రభువా, పరిశుద్ధతలోను నైనా, ఆత్మలోను ప్రభువా మీకు స్తోత్రమునైనా. అయ్యా నీ మీద ఆధార ప్రభువా. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించి ప్రభువా, అయ్యా నిన్ను ఆశ్రయ దుర్గముగా ఎంచుకొని ప్రభువా దేవా నిన్ను పోలి ముందుకు నడిచే భాగ్యము దయచేయండి ప్రభువా. యేసయ్యా అంతవరకు నిలబెట్టండి నైనా. నిరాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. నీ స్వరూపములోనికి మార్చండి నైనా. నీకు వందనాలయ్యా తండ్రి, నీకు వందనాలు. నీ రాజ్యంలో చేరే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి. నీ కృపను గ్రహించండి అయ్యా, సిద్ధపరచండి ప్రభువా. దినదినము తయారు చేయండి ప్రభువా, నీకు వందనాలు నైనా. అయ్యా నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ఇంతవరకు నాయనా నీ కృప, నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.